రైతులకు ఉచిత కరెంటు 24 గంటలు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ తర్వాత చాలా విషయాలు వాటి కోసమే ఈ పవర్‌ను తీసుకొచ్చారు అనుకోవచ్చా? లేదు అంటే అప్పుడున్నటువంటి సందర్భాలలో ప్రతి శుక్రవారము పరిశ్రమలకు సంబంధించినటువంటి కరెంట్ ఆపేయడం అట్లాంటివి కూడా జరుగుతూ ఉండేది గతంలో. వాటన్నింటి కోసమే తెచ్చారని అనుకోవచ్చా? లేకపోతే అప్పటి ప్రభుత్వం అయితే వీటి విషయంలో చెప్తూ వచ్చింది. అలా కాదు, ఏ ప్రభుత్వం అయినా కొత్తవి పెట్టి ప్రాజెక్టులు పెట్టించినా లేకపోతే వేరే వాళ్ళ దగ్గర ఇది కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నా రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ అన్ని రకాల కేటగిరీల వినియోగదారుల అవసరాలు తీర్చడం కోసమే. పవర్ హాలిడే లేకుండా మేము చేసామని చెప్తా ఉన్నారు. అలా పవర్ కట్స్ ఇవన్నీ లేకుండా చేయడానికి ఏ ప్రభుత్వం అయినా అదే చేసేది. అయితే ఆ చేయటంలో సాధ్యమైనంత త్వరగా అమలు జరిగి సాధ్యమైనంత తక్కువ ధరకి మనకు లభించడానికి ఉన్న అవకాశాలు ఏంటి అవి పరిశీలించి అందులో సముచిత నిర్ణయాలు తీసుకుని ఆ పోటీ బిడ్డింగ్ ద్వారానో లేకపోతే తెలంగాణ జన్కోతోనో ప్రాజెక్టులు పెట్టించి త్వరితంగా అమలు చేస్తే అది ప్రయోజనకరం. ఇప్పుడు జరిగింది ఏంటి, చెప్పిన దానికి వాస్తవంగా జరిగిన దానికి ఆశించిన ఫలితాలకి ఇప్పుడు యాక్చువల్గా వస్తున్న ఫలితాల సంగతి అవతల పెట్టి లేనిపోయిన ఇబ్బందులు వచ్చి అనవసరమైన 100 కోట్లు 1000 కోట్ల భారాలు అన్యాయంగా వినియోగదారుల మీద పడి అవతల న్యాయ వివాదాలు ఇరుక్కుపోయి ఆ పరిస్థితి అలాంటిది రాకుండా చేయటంలో వైఫల్యం కనిపిస్తుంది. అది అందువల్ల మేము ప్రజల అవసరాలు తీర్చడానికి ఇలా చేయక్కర్లేదుగా, సరైన పద్ధతిలో చేయొచ్చు కదా, మంచి పద్ధతిలో ప్రజలకు మీరు రాష్ట్రానికి ప్రయోజనం చేకూరే పద్ధతులు. అది అంటే వాడుతున్నాం కనుక అది ప్రయోజనం కాదంట్లా. అట్లా నేను 100 రూపాయలకు వచ్చేదాన్ని నువ్వు 200 చేస్తానంటే మా ఘనకార్యం అంటే ఎట్లా కుదురుద్ది? కాళేశ్వరంకి సంబంధించినటువంటి అంశం కూడా దీనిలో ప్రధానంగా వినబడతా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఎలక్ట్రిసిటీ బిల్లులు మోతకోలుగా అంటే అసలు ఎకరానికి పారించడానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అనేటువంటి సందర్భాలు కూడా మనం వింటూ ఉన్నాం. దాని గురించి కూడా మాట్లాడుకోవాలనుకుంటే అంటే ఇప్పుడు యాక్చువల్గా మనకి సిఏజీ రిపోర్ట్ ఇంత వాల్యూమ్ ఉంది, అవును, అందులో వివరాలన్నీ ఉన్నాయి, అందులో తీసుకోవచ్చు. అయితే కమిషన్ ముందు కూడా కొన్ని ఇష్యూస్ వచ్చినాయి. ఏది వీటికి ఎత్తిపోతల పథకాలకని. అవును, ఎత్తిపోతల పథకాలు ఈ పథకాలు ఇన్ని పథకాలు ఉన్నాయి, ఫలానా టైంకి అవుతాయి, వాటికి విద్యుత్ సరఫరా చేయటానికి ఇంత స్థాపక సామర్థ్యం అంటే ఇంత ఉత్పత్తి సామర్థ్యం కావాలి, దాన్ని ప్రసారం చేయడానికి పంపిణీ చేయడానికి సామర్థ్యం కావాలి, ఇవన్నీ చేసుకోవాలి. అయితే జరిగింది ఏంటంటే కమిషన్ ముందు విచారణకు వచ్చినప్పుడు కొన్ని తేలిన అంశాలు ఈ ప్రాజెక్టులు ఎత్తిపోతల పథకాలు అనుకున్నట్టుగా అవ్వలేదు. ఒకవేళ వీళ్ళు ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ కెపాసిటీ జనరేషన్ కెపాసిటీ కానీ యాడ్ చేసి ఉంటే వాటిని ఉపయోగించుకునే పరిస్థితి లేదు. రెండోది దీనికి ఎత్తిపోతలకు ఇచ్చే విద్యుత్ ఖరీదు కూడా చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల ఏదైనా ఒక సమగ్రమైన వైఖరి తీసుకుని అన్ని అంశాలు క్షుణ్ణంగా పరిశీలించి మనకి ఎంత ఎక్కువ ప్రయోజనం వస్తుంది అనే పద్ధతిలో నిర్ణయాలు తీసుకుంటే అది ప్రయోజనం చేయకూడదు. ఒక్కోసారి అది అన్అవాయిడబుల్ కావచ్చు, కొంచెం ఖరీదు అయినా తప్పదు. కానీ ఇక్కడ అలా లేదు. ఇది ఇవి అనుకున్న టైంకి ఇవి అమలు కావట్లేదు. రెండోది ఇది విపరీతమైన కాస్ట్ కూడా వచ్చింది. అవి అందువల్ల ఇది సమగ్రం చేశారా లేదు. ఎందుకంటే ఇలాంటివి వచ్చినప్పుడు గత ప్రభుత్వం అంతకుముందు కనీసం ఆల్ పార్టీ మీటింగ్స్ పెట్టి ఏది మేజర్ ఇష్యూస్ మీద అందరి అభిప్రాయాలు కూడా తీసుకుని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు జర్నలిస్టులుగా మనం చూసాం. ఇప్పుడు తెలుగు గంగ ప్రాజెక్ట్ దగ్గర నుంచి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అది అసెంబ్లీకే కాదు మిగతా వాళ్ళకి మనలాంటి వాళ్ళం కూడా ఇల్లు తెచ్చుకుని స్టడీ చేసి ఎంతో రాసాం. అది లేకుండా పోయింది గత ప్రభుత్వంలో. ఇంత పెద్ద మేజర్ ప్రాజెక్ట్స్ పెట్టి వాటికి సంబంధించిన వివరాలు ఏమి బయటికి రాకుండా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా అడిగినా కూడా ఇవ్వని పరిస్థితిలో ఎంత రహస్యంగా చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అందువల్ల ఆ డెమోక్రటిక్ అప్రోచ్ లేకుండా పోయి ఇది ఏదో రాజకీయ స్థాయిలో నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి. లేకపోతే ఇప్పుడు ఇన్నెందుకు జరిగినట్లు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.